వెల్కమ్ టు అభినవ భారత్ నేను రఫీ. రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది యూట్యూబర్లు కానీ ట్రావెలర్స్ కానీ మన ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఎలాంటి దినచర్యలు ఫాలో అవుతారు, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇండియా అంటే ఎందుకు వాళ్ళకి ఇష్టం, ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు మనకి ఆఫ్ఘనిస్తాన్ కి ఎక్కడ సంబంధాలు మెరుగుపడ్డాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి 1947లో పాకిస్తాన్ ఏం చేసిందంటే అప్పుడు యునైటెడ్ నేషన్ సభ్యత్వం కోసం అప్పీల్ చేసినప్పుడు దీనికి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా చేసిన ఏకైక దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. అంటే అక్కడ మనకు సపోర్ట్ చేసుకుంటూ చేసింది అక్కడ, ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా చేసింది కాబట్టి ఆల్వేస్ మనకు సపోర్ట్ అది. అప్పుడు ఇండియాకను ఆఫ్ఘనిస్తాన్ కి అయితే స్టార్ట్ అయినాయి. ఎప్పుడు 1947లోనే స్టార్ట్ అయినాయి మనకి ఆఫ్ఘనిస్తాన్ కి. అయితే అప్పటి నుంచి కూడా మనం అన్ని విధాలుగా ఆఫ్ఘనిస్తాన్ కి అయితే సహాయం అందిస్తూ ఉన్నాము. ఉదాహరణ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్లు వేయటం కానీ, పార్లమెంట్ భవనం కట్టించడం కానీ, అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు చేయడం కానీ, అంతేకాకుండా అక్కడ ప్రజలకి మెడిసిన్, ఫుడ్, అలాగనే ఏదైతే స్కాలర్షిప్లు ఉంటాయో స్టూడెంట్స్ కి అవి డైరెక్ట్ గా వాళ్ళకి అందే విధంగా మన ఇండియా అయితే సహాయం అందించింది. ఇవన్నీ కూడా వాళ్ళకి పాకిస్తాన్ ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకొని డైరెక్ట్ గా మాకు సహాయం చేసిందని చెప్పేసి మన ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా సరే మన ఇండియా అంటే ప్రేమ, మన ఇండియా ప్రజలంటే ప్రేమ చూపిస్తూ ఉంటారు. సాధారణంగా చూసుకుంటే నార్మల్ గా ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో నా అన్వేషణ లాంటి ప్రముఖ యూట్యూబర్లు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కల్చర్ అంతా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయటము, ఇండియన్ అంటే రాకం కూర్చో అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ చేయటము, వాళ్ళ కల్చర్ మొత్తం చెప్పటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. 1947 నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ కి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత మన ఇండియా నుంచి ఇవన్నీ కూడా ప్రజలు, అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మన ఇండియాకి ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా వాళ్ళు రెడీగా ఉంటారు. మన ఇండియా నుంచి మన ఇండియాకి ఏం కావాలన్నా వాళ్ళు ఇండియాకి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి పడదు. మేజర్ గా ఎందుకు పడదు అంటే మెయిన్ గా విషయాలు ఏంటంటే వాళ్ళకి కూడా సేమ్, వాళ్ళు మన శత్రు దేశాలు. ఎవరు? పాకిస్తాన్ మన శత్రు దేశం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా శత్రు దేశం వచ్చేసి పాకిస్తానే. వాళ్ళకి సరిహద్దు గొడవలు అయితే ఎప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్నాయి, అంటే కాల్పులు కూడా జరుగుతాయి అక్కడ. అంతేకాకుండా వాళ్ళకి మేజర్ గా పాకిస్తాన్ ఆరోపించి పాకిస్తాన్ ప్రెజర్ చేసేది ఏంటంటే టీటీపీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఇది ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి అయితే పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే షహరీహే తాలిబాన్ పాకిస్తాన్ అని టీటీపీ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థ, షరియా చట్టాలు అయితే అక్కడ అమలు చేసి పాకిస్తాన్ లో షరియా చట్టాల ప్రకారం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఈ సంస్థ భావిస్తుంది అని చెప్పేసి అయితే పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంటుంది. అయితే ఈ టీటీపీ ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థకి ఆశ్రయం ఇచ్చేది ఆఫ్ఘనిస్తాన్ అని ఆరోపిస్తూ ఉంది. దీనివల్ల మీరు కట్టడి చేయకపోతే, టీటీపీ సంస్థను మీరు కట్టడి చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో మేము వేరే విధంగా మీ మీద అటాక్ చేసి మీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి మీ సపోర్ట్ ఇచ్చి మీ గవర్నమెంట్ కూలగొడతాం అయితే డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తూ ఉంటది. ఏది? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. కానీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ భయపడదు. అక్కడ ఏంటంటే షరియా చట్టాలు ఉంటూ ఉంటాయి. అంటే అక్కడ ఇస్లామిక్ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అక్కడ చట్టాలు. అంటే షరియా చట్టాలు అంటే ఏంటంటే ఉమెన్స్ ని స్ట్రిక్ట్ గా ఉంచాలి, కనిపించొద్దు, బయటికి కనిపించొద్దు, పర్ఫెక్ట్ ఇస్లాం వేలో ఎలా బతకాలి అనేది అయితే వాళ్ళ కల్చర్ వాళ్ళది అమలు చేస్తూ ఉంటారు. ఇక్కడ పాకిస్తాన్ ఏంటంటే టీటీపీ సంస్థ అనేది పాకిస్తాన్ గవర్నమెంట్ కూల్చేసి అక్కడ కూడా షరియా చట్టాల ప్రకారం గవర్నమెంట్ ఫామ్ చేయాలని చూస్తుంది. దానికి ఆఫ్ఘనిస్తాన్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా ప్రెజర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే టీటీపీ సంస్థకి పోషించేది ఆఫ్ఘనిస్తాన్, అది కూడా చాలా సెక్యూర్ గా ఉంచుతున్నారు వాళ్ళని. ఇదేంటంటే 2007లో మొదలైంది. ఈ ఏదైతే ఉందో ఇది 2007లో స్టార్ట్ అయింది. ఈ టీటీపీ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో దీని అనుబంధంగా 17 సంస్థలు అయితే పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళ టార్గెట్ ఏంది? ఏదైతే పాకిస్తాన్ గవర్నమెంట్ ఉందో దాన్ని కూల్చేసి షరియా చట్టాలు అమలు చేసి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఇది వీళ్ళ టార్గెట్ అని అయితే పాకిస్తాన్ చెప్తూ ఉంటుంది. మేజర్ గా చూసుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘాన్ కి పడదు, మన ఇండియాకి పాక్కి పడదు. కాబట్టి మనకు ఆల్వేజ్ ఆఫ్ఘనిస్తాన్ అయితే శత్రు దేశంగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎప్పుడు సహాయ సహకారాలు కావాలన్నా ఆఫ్ఘనిస్తాన్ అందిస్తుంది. అలాగనే ఆఫ్ఘనిస్తాన్ కి ఎప్పుడు సహాయం కావాలన్నా మనం ఎప్పుడు కూడా ముందుంటాము. అలాగనే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ ముందైతే ఉంటూ ఉంటుంది మన కోసం. అంతేకాకుండా భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్, ఆఫ్ఘనిస్తాన్ కి పెద్ద బిజినెస్ మార్కెట్. మన దగ్గర చాలా ప్రోడక్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ కి భారతదేశం చాలా పెద్ద వాణిజ్య మార్కెట్. ఎందుకంటే మన దగ్గర చాలా ప్రోడక్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగనే ఇక్కడ మన దేశంతో చాలా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి కొత్త సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసిరు. ఈ పాకిస్తాన్తో గొడవలు వద్దు మనకని చెప్పేసి ఈ పాకిస్తాన్ మధ్యలో లేకుండా చేసేసి డైరెక్ట్ గా కార్గో విమానాలను అయితే స్టార్ట్ చేశారు. ఎక్కడ నుంచి? మన ఇండియా నుంచి ఢిల్లీ టు కాబూల్కి, కాబూల్ టు ఢిల్లీకి స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మనకి వాణిజ్యాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలా ఆఫ్ఘనిస్తాన్కి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకోసమనే ఇవన్నీ చూసుకుంటే ఇలాంటి విషయాల్లో భారతదేశం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకం కాబట్టి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కానీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి కానీ మన ఇండియా అంటే ప్రేమ, ఇష్టం, అలాగనే మనకి ఎలాంటి సపోర్ట్ కావాలో వాళ్ళు చేయడానికి ముందు ఉంటారు అనమాట.